The Chennai Shopping Mall Shravana Sambaram KG sale Nakshi Jewelry Mela flat 50% off. ఇండస్ట్రీలో ఒక బర్నింగ్ టాపిక్ అయితే నడుస్తూ ఉంది. 24 క్రాఫ్ట్స్ యూనియన్ మెంబర్స్ అందరికీ వాళ్ళందరూ జీతాలు పెంపమని వాళ్ళ వేతనాలను పెంచమని వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే రిక్వెస్టింగ్ మేనర్ ఎలా ఉందంటే ఒక్కసారి 30% పెంచమని అండ్ ఇప్పటి నుంచి మేము షూటింగ్లు అయితే రావట్లేదు, షూటింగ్లు నిలిపివేస్తున్నామని చెప్పి వాళ్ళ వైపు నుంచి అయితే వాళ్ళు ప్రకటించారు. ఇటువైపు ప్రొడ్యూసర్స్ నుంచి కూడా ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా దానికి సముఖంగా లేరు. వాళ్ళైతే 5% అయితే ఓకే, 10% వరకు సముఖంగా ఉండేలా కనిపిస్తున్నారు. బట్ వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ కాస్త నిర్మాతలకి పాపం చాలా నిజంగా నిర్మాతలు నలిగిపోతున్నారు అన్నమాట మధ్యలో. బికాస్ ఏ సినిమా ఆగినా ప్రొడక్షన్ కాస్ట్ అంతా పెరిగినా, ఏ కాస్ట్ పెరిగినా అది నిర్మాతకే భారం కాబట్టి. సో ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది, దీని తీవ్రత ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. సో మనతో పాటు డైరెక్టర్ ప్రొడ్యూసర్ సునీల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. హాయ్, బాగున్నారా సార్? ఫైన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఒక డైరెక్టర్గా మీరు టెక్నీషియన్స్ని, అందరు టెక్నీషియన్స్ని చూస్తారు. వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళు ఎలాంటి ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ కష్టం ఏంటి, దాని వెనక వాళ్ళు నిజంగానే ఇప్పుడు ఈ రోజుల్లో ఇచ్చే వేతనాలకి బ్రతకగలరా లేదా అనే విషయం మీకు తెలుసు, ఆ ఎమోషన్ మీకు తెలుసు. ఇంకోవైపు ఒక ప్రొడ్యూసర్గా మీరు ఎంత నలిగిపోతారు, ఒక ప్రొడ్యూసర్ ఎంత నలిగిపోతారు, ఇలాగ సడన్గా మేము ఆపేస్తాం, మేము రాము అంటే ఎంత నలిగిపోతారు అనే విషయం కూడా తెలుసు. సో మీరు పర్ఫెక్ట్ సార్ అంటే ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికి. సో ముందుగా ఏంటి దీని తీవ్రత ఏంటి? ఇక్కడ రెండు సైడ్లు కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి అండి. ఎందుకంటే వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు 3 ఇయర్స్కి ఒకసారి కదా మేము అడుగుతున్నాం, 3 ఇయర్స్కి 30%. అది ముందుగా లాస్ట్ ఒప్పందాలు ఎప్పుడైతే జరిగాయో వేతన ఒప్పందంలో ఆ టైంలో అనుకున్నాం ఒక 3 సంవత్సరాల తర్వాత 30% పెంచుతాం ఇప్పటికి దీంతో అని డిస్కషన్ చేయడం జరిగింది. అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి అలాగే ఫెడరేషన్కి మధ్య జరిగిన డిస్కషన్స్లో ఆ తర్వాత జరిగాయి. ప్రతిసారి కూడా ఈ రివిజన్లో ఒక క్లాష్ అయితే వస్తుంది. ఎందుకంటే అడగటానికి లిమిట్ ఉండదు, అడగటానికి ఇవ్వటానికి కొన్నిసార్లు లిమిటేషన్స్ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. తెలుగు సినిమా స్పాన్ పెరిగింది అంటున్నారు, 1000 కోట్లు అంటున్నారు. ఎంత దీంట్లో ఉన్నప్పుడు హీరోలకి 100 కోట్ల రెమ్యూనరేషన్లు ఇవ్వగలుగుతున్నప్పుడు మాకు పెంచాల్సిన ఈ చిన్న అమౌంట్లో ఒక 30% మీకు ఏంటి పెద్ద ఇష్యూ, ఎందుకు దీన్ని ఇంత ఇది చేస్తున్నారు? ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంది. 3 ఇయర్స్ క్రితం ఉన్న రెంట్లు ఇప్పుడు లేవు, ఇప్పుడు రెంట్స్ పెరిగాయి. ప్రతి దీంట్లో కూడా పెరుగుతున్నప్పుడు మమ్మల్ని కూడా ఈక్వల్గా తీసుకొని వెళ్ళాలి కదా అనేది వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్న ఒక ఇష్యూ. అండ్ డెఫినెట్గా మనం బీయింగ్ వర్కర్స్ సైడ్ మనం ఆలోచిస్తే చాలా జెన్యూన్ రీజనే మనకు కనపడుతుంది. అంతే కదా, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో 3 సంవత్సరాల క్రితం ఉండే సేమ్ ఇన్కమ్ తోటి మనం ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు అందరినీ ఒక ఘాటిని కట్టడానికి వీల్లేని ఒక పరిస్థితి. అంటే ఈవెన్ వర్కర్స్లో కూడా చీఫ్ టెక్నీషియన్స్ ఉంటారు, లేకపోతే ఆర్డినరీ డైలీ వేజెస్లో వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. డైలీ వేజెస్లో వర్క్ చేసే వాళ్ళకి అది ఒక సూపర్ స్టార్ సినిమా అయినా, 1000 కోట్ల సినిమా అయినా, లేకపోతే ఒక అత్యంత చిన్న సినిమా అయినా కానీ వాళ్ళ వర్క్ అండ్ లేబర్ సేమ్ అండ్ దట్ ఈస్ కాంపన్సేటెడ్ సేమ్. సో ఒక పెద్ద సినిమాకి మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 10,000 ఇస్తారు, చిన్న సినిమాకి 1000 రూపాయలు వస్తాయి అన్నది కాదు. దేనికైనా కానీ ఒకటే రేటు అనేది వాళ్ళు అడుగుతున్నారు. సో పెద్ద టెక్నీషియన్స్ ఏంటంటే ఈవెన్ కెమెరామెన్ కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ వీళ్ళు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నప్పటికీ, బట్ వేరే చిన్న స్థాయిలో ఉన్న బేసిక్ వర్క్ చేసే ఫోర్స్ ఏదైతే ఉంటుందో, లైట్ మ్యాన్లు కానివ్వండి, ఫైటర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఈ యూనియన్ రేట్స్ ప్రకారమే వాళ్ళు లబ్ధి పొందుతారు. కాబట్టి వాళ్ళ ఆర్గ్యుమెంట్ మనం అక్కడ వినాల్సి వస్తుంది. బట్ ఇది అందరికీ సేమ్ కాదు. అందరి ప్రొడ్యూసర్స్ కూడా ఈ రేటుని, అంటే ఇప్పుడున్న రేటుని ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సో ఒక 1000 కోట్ల సినిమా లేకపోతే 500 కోట్ల సినిమాలు, 1 కోటి రూపాయల సినిమాలు కూడా జరుగుతూ ఉండే దీంట్లో వీళ్ళకి ఇది ఎక్కువ అనిపిస్తుంది, వాళ్ళకి అది అసలు నథింగ్ అనిపించవచ్చు. సో బట్ వాళ్ళ టార్గెట్ ఏంటి, దాన్నే చూసి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడుండే వాళ్ళ పొజిషన్ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది అనేది చాలామంది చిన్న మధ్యతరగతి సినిమాలు తీస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీడియం బడ్జెట్ అండ్ లో బడ్జెట్ సినిమాలు. సో ఇక్కడ వచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటి, ప్రొడ్యూసర్స్ కూడా కొంతమంది చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమీ ఉండదు, రిలీజ్ అయిన తర్వాత అది పెద్ద సినిమా అవుతుంది లేకపోతే అది చిన్న సినిమా అవుతుంది అనే ఒక ఆర్గ్యుమెంట్ చెప్తూ ఉంటారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ మీరు ఎలాంటి స్కేల్లో మౌంట్ చేస్తున్నారు ఒక సినిమా అనేది కూడా మనం చూడవలసిన అవసరం ఉందండి. ఈ రెండిటికి మధ్య ఎమికబుల్గా ఉండాలి. యాజ్ అ ప్రొడ్యూసర్, డైరెక్టర్ హూ ఈజ్ మేకింగ్ మోస్ట్లీ స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ ఫిల్మ్స్ చేస్తున్న నేను ఈ రెండింటి మధ్యలో ఒక వేరియేషన్ నుంచి చేయడం అవసరమేమో అనే ఒక ఫీలింగ్ నాకు ఉంది. వర్కర్స్కి సంబంధించినంత వరకు కాంపన్సేట్ చేసే విషయంలో చీఫ్ టెక్నీషియన్స్ని వాళ్ళ ఇంట్రెస్ట్ మీద తీసుకుంటారు, దానికి వాళ్ళకి కావాల్సినట్టు కాంపన్సేట్ చేసుకుంటారు. దట్స్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ బాల్ గేమ్.
మనం వర్కర్స్ గురించి మాట్లాడితే వాళ్ళకి సంబంధించినంత మటుకు చిన్న సినిమాలకు ఒక రేటు, పెద్ద సినిమాలకు ఒక రేటు పెడితే మేబీ అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుందేమో అన్నది నా ఒపీనియన్. సో ఓకే, అంటే ఇప్పుడు బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, బీయింగ్ ఏ డైరెక్టర్, మీరు ఒక ఆల్మోస్ట్ 25 years అవుతుంది మీరు ఇండస్ట్రీలోకి వచ్చి. సో గతంలో ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు చాలాసార్లు జరిగాయండి, చాలాసార్లు జరిగాయి. ఎప్పుడూ కూడా అడిగేవాళ్ళు అడగాలని అనుకుంటారు, ఇచ్చేవాళ్ళు ఎంత తక్కువ ఇవ్వాలి అని చూసుకుంటారు. దిస్ ఈజ్ అ బయర్ అండ్ సెల్లర్ మార్కెట్ అండి. మీరు ఎప్పుడన్నా కొనాలనుకున్నప్పుడు ఒక స్థలం తీసుకున్నా, ఒక రియల్ ఎస్టేట్ తీసుకున్నా, మీరు కొనాలనుకున్నప్పుడు ఒకలాంటి అప్రోచ్ ఉంటుంది, మీరు అమ్మాలనుకున్నప్పుడు ప్రపంచం మొత్తం వేరుగా మాట్లాడుతూ ఉంటుంది. సో అందుకే అంటాం, మనం అమ్మపోతే అడవి, కొనపోతే కొరివి అనేది మనం ఎందుకు అంటామంటే బికాజ్ మనం ఎటు సైడ్ ఉన్నాం ఆర్గ్యుమెంట్కి లేకపోతే రిక్వైర్మెంట్కి అన్న దాని ప్రకారం మన యాటిట్యూడ్స్ మారుతాయి, మన ఆర్గ్యుమెంట్స్ కూడా మారిపోతూ ఉంటాయి. సో ఇది ఎప్పుడూ జరిగే విషయమే. ఎందుకంటే అడిగేవాళ్ళు ఎంత మ్యాక్సిమం వస్తే బాగుంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎంత తక్కువలో చేయించుకుంటే బాగుంటుందని ప్రొడ్యూసర్ అనుకుంటారు. ఎలా ఉంది అంటే వాళ్ళ రిజల్ట్ అప్పుడు ఏమొచ్చింది గతంలో జరిగిన సందర్భాలు? ఈసారి ఒక నెగోసియేషన్ జరుగుతుంది, అమికబుల్గా వయా మీడియాగా ఏదో వస్తారండి. అంటే అందరూ సర్వైవ్ అవ్వాలి కదా ఈ గేమ్లో. పోస్ట్ కరోనా చాలా మారిపోయాయండి ఇన్ ద సెన్స్. అంటే ఇక్కడ ఒకటి మెన్షన్ చేశారు సార్, ఒకటి రైజ్ చేశారు, ఏంటంటే మేము ఆగిపోతున్నాం, ఇక్కడ నుంచి షూటింగ్స్ నిలిపివేస్తున్నాం అని వీళ్ళు చెప్పినప్పుడు కొత్త వాళ్ళని తీసుకొస్తాం, స్కిల్డ్ పర్సన్స్ని తీసుకొస్తాం అనే ఒక చిన్న స్టేట్మెంట్ వల్ల ఏంటి ఇప్పుడు ఏమన్నా కొత్త తరం, ఐ మీన్ ఈ యూనియన్స్ ఇవన్నీ కూడా ఒకప్పుడు కొత్త విషయమే, అప్పుడు ఏం లేవు, వచ్చింది. ఇప్పుడు కూడా ఏమన్నా మార్పు జరగబోతుందా, నిజంగానే కొత్త వాళ్ళని తీసుకొచ్చి యూనియన్స్కి అతీతంగా ఏమైనా చేయబోతున్నారా అనే? గతంలో కూడా ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ వచ్చింది. ప్రొడ్యూసర్ అనే అతను రైట్ఫుల్ దీంట్లో డెసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను స్పెండ్ చేస్తున్నాను, నాకు ఎలాంటి వాళ్ళు కావాలి అన్నది నేను డెసిషన్ తీసుకుంటా. సో ఆ డెసిషన్ తీసుకునే హక్కు ఎప్పుడు కూడా ఒక ప్రొడ్యూసర్కి ఉండాలి. అది గతంలో కూడా ఈ ఆర్గ్యుమెంట్ జరిగింది, గతంలో కూడా ఈ ఇష్యూ గురించి కూడా మాట్లాడారు. అయితే వాళ్ళు ఏం చెప్పారు అంటే ఓకే మీరు కావాలంటే పెట్టుకోండి, కానీ మిగతా వాళ్ళని మేము ఎవరిని కోఆపరేట్ చేయకుండా మేము చూస్తాము అన్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్. 24 క్రాఫ్ట్స్లో ఉంటాయి, మేబీ నేను వర్కర్స్ నలుగురిని నేను తెచ్చుకోవచ్చు, ఆర్ట్ వాళ్ళని తెచ్చుకోవచ్చు, ఏదో ఒక స్కిల్డ్ విషయంలో వాళ్ళ యూనియన్లో మెంబర్ లేకుండా నేను చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ వాళ్ళు నాన్ కోఆపరేషన్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఉందండి, మీరు టోటల్గా నాన్ యూనియన్ మెంబర్స్ చేసుకున్నా కానీ వాళ్ళు ఏమీ అబ్జెక్ట్ చేస్తున్న సందర్భాలు ఏమీ లేవు. సో ఎందుకంటే బికాస్ మా స్కేల్ ఇది, మేము ఇందులో చేసుకుంటాము అనేదానికి. బట్ వేరేస్ ఒక బిగ్ స్కేల్ మీద మౌంట్ చేసిన ఫిల్మ్కి ఆల్రెడీ ట్రైన్డ్ వర్కర్స్ మాత్రమే అవసరం పడుతున్నారు. సో అంత ఈజీగా మనం మ్యాన్ పవర్ని రీప్లేస్ చేయలేం, ఎందుకంటే స్కిల్డ్ వర్క్ మనకు ఉంటుంది కాబట్టి. సో సెమీ స్కిల్డ్ అండ్ నో స్కిల్, రెగ్యులర్ ఓన్లీ బరువులు మోసేవి ఇలాంటివి అనుకుంటే ఇట్స్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ యాక్చువల్లీ ఒక సినిమా కార్పెంటర్ లేకపోతే ఒక సినిమా పెయింటర్ వీళ్ళ తాలూకా సెన్సిబిలిటీస్ వేరుగా ఉంటాయి, వాళ్ళ అండర్స్టాండింగ్ ఈజ్ డిఫరెంట్. ఒక మామూలు ఒక పెయింటర్ని తీసుకొని వచ్చి ఒక సెట్ పెయింటింగ్ చేసే వాళ్ళకి చూస్తే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఇది 1 week కంటే ఎక్కువ అవసరం లేదు అనేది ఇక్కడ ఉంటుంది. బట్ వేరే ఒక ఇల్లు కట్టేటప్పుడు మనం ఏమనుకుంటాం, ఇది 100 సంవత్సరాలు ఉండాలనుకుంటాం, అక్కడ ఒక నెల ఉంటే చాలు, ఆ తర్వాత అంత స్క్రాప్. సో దట్ ఈస్ అ డిఫరెంట్ అప్రోచ్. సో ఈ స్కిల్ ఉన్న వాళ్ళని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అన్నది. ఈవెన్ ఫైటర్స్ విషయంలో కూడా చాలాసార్లు ఈ గొడవలు జరిగాయి. మనం ఇప్పటికి కూడా చెన్నై నుంచి ఫైటర్స్ని తెచ్చుకుంటున్నాం, ఎందుకు ఇక్కడే మనం మ్యాన్ పవర్ని ఎందుకు డెవలప్ చేసుకోలేకపోతున్నాం. అండ్ అలాగే ఫైటర్స్ విషయంలో అండ్ డాన్సర్స్ విషయంలో కూడా ఈ ఇష్యూస్ వచ్చాయి. కొత్త వాళ్ళని వీళ్ళు రానివ్వటం లేదనే ఒక ఆర్గ్యుమెంట్. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళకే జాబ్ లేదు, కొత్తగా మేము ఎలా అకామిడేట్ చేస్తాము అంటారు. సో ఇది ఎప్పుడూ కూడా క్లాష్ ఉంటుంది. మనం ఏ సైడ్ ఆఫ్ ద ఫెన్స్ ఉన్నామన్న దాని ప్రకారం మన ఆర్గ్యుమెంట్ మారిపోతుంటుంది. నేను చెప్పాను కదా, నేను ఒక వర్కర్ సైడ్ ఉన్నాను అనుకోండి, నేను ఇమీడియట్గా నా ఆకలి గురించి ఆలోచిస్తాను. నేను ఒక ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు నా టెన్షన్ గురించి నేను ఆలోచిస్తాను. ఒకవేళ నాది పోతే ఎవరు కాంపన్సేట్ చేయటం లేదు కదా. ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నారు, సరే నాకు ఇవ్వాలి అన్నది వరకు. ఒకవేళ నాకు పోతే నేను ఎవరిని డిమాండ్ చేయాలి? దెర్ ఇస్ నథింగ్. అంటే నాకు ఒక సేఫ్టీ నెట్ లేదు కదా యాజ్ అ ప్రొడ్యూసర్గా. సో మీరు అందుకని కాలర్ పట్టి మా చేత డబ్బులు వసూలు చేయాలనే ఆలోచన కరెక్ట్ కాదు అని చెప్పి ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు. సో యాక్చువల్లీ ఇది ప్రజాస్వామ్యం సార్. అంటే ఇప్పుడు ఇలాంటి నిరసనలు ఎప్పుడైనా ఎందుకు జరుగుతాయి అంటే న్యాయం జరగడం కోసం నిరసనలు జరుగుతాయి కొన్ని, అవి చాలా పాజిటివ్. బట్ థింగ్ ఏంటంటే కొంచెం ఇది బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో ఉంది అనేది కొంతమంది అభిప్రాయం. ఏమంటారు మీరు, మీకు ఎలా కనిపిస్తుంది ఇప్పుడు నిరసన? సో అదే మనం ఏ సైడ్ కూర్చున్నాం అన్న దాని ప్రకారం మన ఆర్గ్యుమెంట్ మారుతుందని చెప్పాను కదా. ఇది బ్లాక్మెయిల్ కాదు, మా సత్యాగ్రహం అని వాళ్ళు చెప్పొచ్చు. సో దట్స్ ఒక ఫార్మ్ ఆఫ్ ఇది, మేము వర్క్ చేయమంటున్నాం అంతే. వీళ్ళు ఏమంటారు, ఓకే మీరు వర్క్ చేయొద్దు, ఎవరిని ఫోర్స్ చేయలేం, బట్ మేము వర్క్ చేసుకుంటున్నప్పుడు ఇంకొకరితో వచ్చినప్పుడు మీరు ఆపకూడదు అనేది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా మా పని మేము చేసుకుంటాం, మా వర్కర్స్ని మేము పెట్టుకుంటాం, మా బాధలు మేము పడతాం. డెఫినెట్గా స్కిల్డ్ వర్కర్స్ ఉంటే బాగుంటుంది. కొత్త వాళ్ళని తీసుకొచ్చారంటే వాళ్ళని ట్రైన్ చేసేటప్పుడు జరిగే మిస్టేక్స్ అన్నిటికీ కూడా పెనాల్టీ మేము భరించాల్సి వస్తుంది. వీఆర్ రెడీ ఫర్ దట్.
అనే ఒక ఇష్యూ. ఇది ఒక మ్యాటర్ ఆఫ్ స్టేల్మేట్ అండ్ అతి త్వరలో ఇది సాల్వ్ అవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద సమస్యలే, ప్రపంచ యుద్ధాలే సాల్వ్ అయినప్పుడు ఈ చిన్న చిన్న ఇష్యూస్ సాల్వ్ కావు అని నేను అనుకో. ఎందుకంటే రెండు సైడు కూడా ఏబుల్ లీడర్స్ ఉన్నారు కాబట్టి అన్ని రకాల మార్గాలనే ఎంచుకోవాలి. ఇప్పుడు మీడియా ముందుకు రాకుండానే ఈ చర్చ ముగిసిపోయి ఉంటే, డిస్కషన్ జరుగుంటే వేరేగా ఉండేది కదా. అంటే ఈ ముందు చాలా జరుగుతాయండి ఇలాంటివన్నీ. జరిగిన తర్వాతే మనం చూసేది కేవలం బయటకు వచ్చిన అవుట్కమ్సే కానీ చాలా రోజుల నుంచి నెగోసియేషన్స్ జరుగుతూ ఉంటాయి, వీళ్ళ ప్రపోజల్స్ వెళ్తుంటాయి, వాళ్ళ కరెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత ఒక స్టేల్మేట్ వస్తుంది. వచ్చినప్పుడు ఇష్యూ బయట దాకా రావడం జరుగుతుందండి. సో ఇది ఒక రకంగా ప్రెషర్ టాక్టిక్స్, వాళ్ళ ప్రెషర్ టాక్టిక్స్ మేము రాము అన్నది, వీళ్ళ ప్రెషర్ టాక్టిక్ ఏంటంటే మేము ఇంకొకరిని పెట్టుకుంటాం అనేది, రెండిట్లో కలిపి ఏదో ఒక అమికబుల్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఉంటారు కూడా. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రొడ్యూసర్గా మాట్లాడండి సార్. అంటే ఏంటి అసలు సెన్సిబిలిటీస్ ఏంటనేది. ఇప్పుడు వీళ్ళు రైజ్ చేస్తున్న మీ మీద ఒక నింద వేస్తున్నారు. అపనిందలు ఏంటంటే మీరు హీరోలకి 100 కోట్లు ఇస్తున్నారు, మా దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అంటే నిజంగానే ఇండస్ట్రీ ఏమన్నా హీరో సెంట్రిక్ ఇండస్ట్రీగా మారిపోయిందండి. అంటే ఓన్లీ వాళ్ళకి మాత్రమే పెద్ద పెట్టేసి మిగిలిన వాళ్ళకి అంత వాళ్ళు ఏమి మిగిలిన వాళ్ళు ఎవరు మాకు ప్రయారిటీ కాదు, మేము ఇచ్చిందంతా తీసుకోండి అనే సెన్స్లో ఉందండి. డెఫినెట్గా ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఇన్ ద సెన్స్, నేను సినిమా గురించే చెప్పట్లేదు, ఏ ప్రొడక్షన్ ఎవరు చేసినా కానీ అది ఆడియన్స్ సెంట్రిక్గా ఉంటుందండి, లేదా కన్జ్యూమర్ సెంట్రిక్గా ఉంటుంది. అంతేగాని హీరో సెంట్రిక్ ఏమి కాదండి. కన్జ్యూమర్ ఏం చూస్తున్నారు అనేది. ఇప్పుడు నరసింహ అనే సినిమా, నరసింహావతారం మీద తీసిన ఒక యానిమేషన్ సినిమా చాలా విపరీతంగా ఆడుతుంది. సో ఇమీడియట్గా చాలామంది యానిమేషన్లు తీసేస్తూ ఉంటారు, ఇక్కడ నుంచి మొదలు పెడతారు. దే ఆర్ నాట్ హీరో సెంట్రిక్, దే ఆర్ నాట్ హీరోయిన్ సెంట్రిక్, దే ఆర్ నాట్ యానిమేషన్ సెంట్రిక్, వాళ్ళు ఆడియన్స్ సెంట్రిక్. ఆడియన్స్ ఏం కావాలనుకుంటున్నారు అన్నది ఆలోచించేవాడే బిజినెస్ మ్యాన్. తన కన్జ్యూమర్కి ఏం కావాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఒక కన్జ్యూమర్, నేను ఒక 100 మంది కొత్త లైట్ మ్యాన్లో లేకపోతే లైట్ మ్యాన్స్కి విపరీతంగా ఇచ్చిన ఒక సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను మీరు చూడండి అని చెప్తే ఆడియన్స్ వస్తున్నారనుకోండి, నేను 200 మంది లైట్ మ్యాన్లు పెట్టుకున్నానని ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఇట్స్ ఎ సింపుల్ లాజిక్ అండి. డిమాండ్ సప్లై. ఎందుకంటే పక్కా క్యాపిటలిస్టులు ఎంతోమంది కమ్యూనిజం మీద సినిమాలు తీసిన ఇండస్ట్రీ ఇది మనం చూసాం. ఎందుకంటే ఒక ఎర్ర జెండా సినిమా ఆడుతుంది అంటే ఈవెన్ ఏ కమ్యూనిస్ట్ అండ్ క్యాపిటలిస్ట్ కూడా ఒక కమ్యూనిస్ట్ సినిమా తీద్దాం అనుకుంటాడు. బికాస్ దే ఆర్ నాట్ ఐడియాలజీ సెంట్రిక్ కూడా కాదు. అండ్ ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ దట్. ఎందుకంటే ఇది క్రియేటివిటీతో కూడుకున్న ఒక మంచి ఒక బిజినెస్. ఇది ఒక స్టోరీ టెల్లింగ్ అనేది ఫండమెంటల్ పాయింట్. ఆ పాయింట్ని రీచ్ అవ్వడం కోసం, దాంట్లో కమర్షియల్ వైబిలిటీస్ని క్రియేట్ చేయడం కోసం ఒక ప్రొడ్యూసర్ అనే అతను ఆరాటపడ్డం 100% యాప్ట్ ఫ్రమ్ హిస్ సైడ్. ఎందుకంటే ఇన్వెస్ట్ చేస్తున్నది అతను. ఇప్పుడు మనం సైడ్ దీంట్లో కూర్చొని, గ్యాలరీలో కూర్చొని మీరు బాగా ఖర్చు పెట్టండి, మీరు సమాజం కోసం సినిమాలు తీసి మీ డబ్బులన్నీ ఖర్చు పెట్టేయండి, వేస్ట్ చేసుకోండి లేకపోతే అని చెప్పడం చాలా సింపుల్. బట్ మీరు అలాంటి ఒక సినిమా వచ్చినప్పుడు 100 రూపాయలు పెట్టి టికెట్ కొనడానికి ముందుకు రారు. మీరు 100 రూపాయలు 150 రూపాయలకే ఇంత ఆలోచించేవాళ్ళు ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు 2 కోట్లు ఎందుకు పెట్టట్లేదని క్వశ్చన్ చేసే మోరల్ లాజిక్ ఎవరికీ లేదు, ఆడియన్స్కి ఎస్పెషల్లీ అని నేను చెప్పదలుచుకున్నాను. అది కరెక్టే. ఓకే, బట్ అంటే ఒక లాజిక్ ఒకటి అడుగుతున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళ రైజ్ చేసిన పాయింట్లో ఇప్పుడు కొంతమంది హీరోలు అప్పటిదాకా విజిబిలిటీ లేని వాళ్ళు ఒక్క సినిమాతో స్టార్డమ్ కొట్టిన వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు స్టార్డమ్ కొట్టగానే అప్పటిదాకా నాకు తెలిసి వాళ్ళు ఒక ల్యాక్స్లోనో 1 crore కూడా దాటిన వాళ్ళు, ల్యాక్స్లో తీసుకునే వాళ్ళు సడన్గా మాకు 5 crores మా రెమ్యూనరేషన్ 5 crores అనగానే ప్రొడ్యూసర్లు ఈజీగా పెంచుతున్నారు. ఓకే, వీడికి స్టార్ వాల్యూ వచ్చింది, మన సినిమా ఆడుతుంది అని చెప్పి. అంటే ఎన్ని టైమ్స్ పెరుగుతుంది? చాలా టైమ్స్ పెంచుతున్నారు. ఇక్కడ 30% అనేది చిన్నది కదా అనేది లాజిక్. మరి ప్రొడ్యూసర్ ఇప్పుడు ఒక హీరో డిమాండ్ చేసినప్పుడు ఇమీడియట్గా పెంచుతున్న ప్రొడ్యూసర్లు ఎన్ని మల్టిప్లై చేసినా అన్ని టైమ్స్ పెంచేస్తున్నారు. 30% పెంచడానికి ఎందుకంత సముఖంగా లేరు అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ వైబిలిటీ. చెప్పేదంటే వైబుల్ అయితే డెఫినెట్గా పెంచుతారండి. నేను అదే మీతో మొదట సబ్మిషన్లో చెప్పినది. 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక హీరోకి 20 కోట్లు 50 కోట్లు ఇవ్వగలుగుతున్నప్పుడు మీరు ఒక 30% పెంచడం పెద్ద కష్టం కాదేమో అని వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తా. సో కానీ నా గత సినిమా నేను 1 కోటి రూపాయల్లోనే తీశాను, ఇప్పుడు నాకు 1 కోటి రూపాయలు కష్టంగా ఉంది, ఎందుకంటే గత సినిమాకి 1 కోటి రూపాయలు పెట్టింది మొత్తం కూడా వెనక్కి రాలేదు. అలాంటప్పుడు నేను కూడా ఒక 30% పెంచేయండి, మీరు వాళ్ళతో పాటు వెళ్ళండి అనేది హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్ అనేది ఒక చిన్న అండ్ మీడియం ప్రొడ్యూసర్ సైడ్ నుంచి నేను ఆలోచిస్తే నాకు కనిపించిన స్టేల్మేట్.
ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఒక 500 కోట్లు పెడుతున్న బడ్జెట్ పెడుతున్న అతనికి ఇందులో మొత్తం ఓవరాల్గా ఈ వర్కర్స్కి సంబంధించిన దాంట్లో ఒక 3 crores 5 crores పెరగచ్చు. దట్ ఈస్ నాట్ షేకింగ్ ద ఎంటైర్ ప్రాజెక్ట్. బట్ వెరస్ అసలు ఉన్నదే ₹1 అనుకున్నప్పుడు అందులో ఈ 30% అన్నది ఇట్ విల్ బి ఎ బిగ్ బర్డన్ ఆన్ ద ప్రొడ్యూసర్స్. సో ఇక్కడ ఓవరాల్ చేస్తే డెఫినెట్గా మంచిదే అన్నది నా ఒపీనియన్. బికాస్ ఎందుకు నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కరు వాళ్ళ స్వార్థంతో లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తారో, ఆలోచించడం తప్పు కూడా కాదండి. ఇట్స్ క్వైట్ లాజికల్. ఎందుకంటే నేను సర్వైవ్ అవ్వాలి కదా గేమ్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద గేమ్. సో కాబట్టి నేను నా ఇంట్రెస్ట్ ఏమిటి అన్నది నేను ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. సో బట్ ఏంటంటే ఈ పెద్ద సినిమా వాళ్ళు కూడా లేకపోతే ఇవ్వగలిగే వాళ్ళు కూడా చిన్న సినిమాలు అయితే మిగతా అన్ని సినిమాలని అడ్డం పెట్టుకొని చెప్పడం వలన కొంతమందికి అది హర్టింగ్గా అనిపించవచ్చు వర్కర్స్కి. అది సో ఇప్పుడు ఒకవేళ ఈ చర్చల్లో సినిమాల్ని స్మాల్ స్కేల్ లార్జ్ స్కేల్ అని డివైడ్ చేసి లార్జ్ స్కేల్కి అయితే ఎంత ఇస్తాం, స్మాల్ స్కేల్కి అయితే ఎంత ఇస్తాం అని చెప్పడం వల్ల ఓకే, ఐ మీన్ నిర్మాతలకైతే భారం తగ్గుద్ది, పెద్ద బ్యానర్స్ ఎలాగో భరించగలరు కాబట్టి ఓకే. ఇది వాళ్ళు ఎందుకు భరించాలనుకుంటారు కదా. ఓకే ఇప్పుడు ఎవరికైనా కానీ ఇట్స్ వెరీ ఈజీ టు సే సంబడి ఇంకొక ₹1 ఎక్కువ పెంచండి అని నేను చెప్పడం ఈజీయే, బట్ వాళ్ళకి ఎందుకు చేయాలనిపిస్తుంది? అంతే, కరెక్ట్. అదే ఆ ₹1 నేను ఏదో ప్రమోషన్ మీద పెట్టుకుంటాను కదా అని. అయినా ఒకవేళ ఇలా డివైడ్ చేసినా కూడా వర్క్ సేమ్ ఉంటుంది కదా లేబర్కి. సో ఏంటంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు, చిన్న సినిమాలు వద్దు పెద్ద సినిమాలకి వెళ్దామని ఆలోచిస్తారేమో, లైక్ ఓటీటీ. అదే జరుగుతుంది. అది ప్రాబ్లం ఏమిటంటే ఈవెన్ వర్కర్స్ ఎవరైతే ఇప్పుడు బాధితులుగా మనకు కనపడుతున్నారో వాళ్ళు కూడా వచ్చేసరికి చిన్న సినిమాలు డిస్క్రిమినేట్ చేస్తారు. మమ్మల్ని ఎందుకు డిస్క్రిమినేట్ చేస్తున్నారు అని అడిగిన అవే గొంతుకులు ఇక్కడ కూడా డిస్క్రిమినేషన్ మొదలెడతాయి. కరెక్ట్. దట్ ఈస్ ద సాడ్ రియాలిటీ అండి. సో మన దాకా వచ్చినప్పుడు మన ఆర్గ్యుమెంట్ మారిపోతుంది. సో బీయింగ్ ఏ డైరెక్టర్ అంటే మీరు చూశారు కాబట్టి, మిగిలిన వేరే ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇప్పుడు తమిళ్ అలా, వాళ్ళతో పోలిస్తే మనకి ఎలా ఉన్నాయి, మన వాళ్ళ వేతనాలు ఎలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ కేరళ నేను వర్క్ చేసిన ఇండస్ట్రీలో మలయాళం ఇండస్ట్రీలో చేశాను. మలయాళం ఇండస్ట్రీలో రేట్లు తక్కువ, బట్ కానీ వాళ్ళ కాల్ షీట్ టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో మనదేంటంటే ఒక ఫస్ట్ కాల్ షీట్ 6 to 6 కూడా, అంటే 12 hours కాల్ షీట్ కూడా ఇక్కడ వర్క్ చేస్తారు. బట్ వేరేజ్ అక్కడ ఏంటంటే 6 to 2 ఒక కాల్ షీట్, 2 నుంచి 10 ఒక కాల్ షీట్. మోస్ట్ ఆఫ్ ద మలయాళం ఫిల్మ్స్ ఈ 2 కాల్ షీట్ల మీద వర్క్ చేస్తాయి. ఈ 2 కాల్ షీట్ల తాలూకా కాస్ట్ కలుపుకున్నా కానీ నేను షూట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఉన్న సింగిల్ కాల్ షీట్ కంటే రేటు తక్కువే ఉండేది. ఓకే బట్ కానీ అక్కడ యూనియన్స్ తాలూకా ఇది డామినెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు స్ట్రైక్ అన్నారంటే బికాస్ కేరళ ఆ ప్లేసెస్ చాలా నోటోరియస్ ఆ ఆస్పెక్ట్లో, పాజిటివ్గా తీసుకున్నా నెగిటివ్గా తీసుకున్నా కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి సో వాటిని అయితే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు. ఇక్కడ చాలామంది వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఫైనల్ అది షూటింగ్ కంప్లీట్ అయిపోయినా కానీ బిల్స్ క్లియర్ చేయని సందర్భాలు ఉన్నాయి, వాళ్ళని గట్టిగా అడగలేని పరిస్థితుల్లో యూనియన్లు ఉండటం, ఇవన్నీ కూడా జరిగాయి అనేది. బట్ కేరళలో నేను అలాంటి ఇష్యూని అయితే నేను ఎప్పుడు వినలేదు. సో ఈ డిమాండ్ అయితే పాజిటివ్గా సార్ అంటే వీళ్ళు అన్నది ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తే మాకు బాగుంటుంది. డెఫినెట్లీ నేను మీరు ఒక చిన్న ప్రొడ్యూసర్ అవ్వండి, మీడియం అవ్వండి, పెద్ద ప్రొడ్యూసర్ అవనివ్వండి, ఒకసారి వర్క్ చేసుకున్న తర్వాత ఆ వర్క్ చేసుకున్న దానికి కాంపన్సేట్ చేయటం అన్నది మీ బాధ్యత. మీ సమస్యలు ఏమన్నా ఉండనివ్వండి. నాకు 10 మంది వద్దు, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు యూనియన్లో కొన్నిసార్లు డిమాండ్ చేసి మీరు ఇంతమందిని మినిమం పెట్టుకోవాలి అని. సో అది మీరు డిక్టేట్ చేయకూడదు అన్నది నా అభ్యర్థన వాళ్ళను కూడా. నేను ఎంతమందితో చేసుకోవాలనేది నాకున్న వెసులుబాటు ప్రకారం నేను ఆలోచించుకుంటాను. నేను ఎంత కమిట్ అయ్యానో అది నేను పే చేశానా లేదా అని అడిగే అధికారం మీకు ఉంది తప్ప నేను ఎంత ఖర్చు పెట్టాలి అని డిమాండ్ చేసే ఇదైతే మీకు లేదని. ఫర్ ఎగ్జాంపుల్ 30% మీరు పెంచాలి అని అందరూ నిర్ణయించుకున్నారు, కానీ దీనికి కనీసం ఒక 6 లైట్ మెన్లు కావాలండి అన్నారు. బట్ నాకున్న ఈ 30% పెరగడం వలన నాకు 6 వద్దు బ్రో, నాకు 5గురితో నేను సరిపెట్టుకుంటాను, నాకు 5గురే మీరు రండి అన్నప్పుడు యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. ఏదో ఒక రకంగా ఆ ప్రొడ్యూసర్ని సేవ్ చేయాల్సిన బాధ్యత మీకు కూడా ఉంటుంది. లేదంటే మినిమం ఇంతమంది ఉండకపోతే మేము రాము, మీరు ఇలా చేయకుండా ఉంటే కష్టం, లేకపోతే మేము మీకు కోఆపరేట్ చేయము అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఎనీబడి వర్క్ తీసుకున్న తర్వాత వర్కర్స్ని లచ్గా వదిలేయకుండా వాళ్ళ మానాన్ని వదిలేసి, ఎందుకంటే బికాస్ దే ఆర్ టోటలీ సర్వైవింగ్ ఆన్ దిస్. ఈరోజు పని చేసాము, మార్నింగ్ కాల్ షీట్కి వెళ్ళాము అంటే ఈవినింగ్ ఎంతో కొంత మనకు డబ్బులు వస్తుంది, నా ఫ్యామిలీని నేను పోషించుకోవాలి అని. ద ఎండ్ ఆఫ్ ద డే కృష్ణానగర్లో కానీ ఎక్కడున్నా కానీ వీళ్ళంతా ఎన్నో డ్రీమ్స్ తోటి వస్తాం. ఎవరు ఏ కాలనీలో ఉన్నా కానీ కళ అయితే ఒకటే, ఆ స్క్రీన్ని మనం ఏదో ఒకలాగా ఎలివేట్ అవ్వాలి, మన తాలూకా వర్క్ 10 మందికి తెలియాలి అనే ఒక ప్యాషన్తో వచ్చిన వాళ్ళే ఉంటారు. సో అక్కడ వాళ్ళు పెట్టిన శ్రమ చెమట ఏదైతే ఉందో దానికి కాంపన్సేట్ చేయాలి అని వాళ్ళు అడగటం,
దాన్ని ఫుల్ఫిల్ చేయకపోతే యూనియన్లు కానీ ఎవరైనా కానీ సీరియస్ యాక్షన్ తీసుకోవటం అన్నది సహేతుకం అండి. అది అబ్సల్యూట్లీ రైట్.